చాలా సంతోషం. నాకు కూడా చాలా కష్టాల్లో వచ్చాను ఇక్కడికి. పొద్దుననంగా నిద్రపోకుండా 4 రోజుల నుంచి నిద్ర లేదు. అన్ని బాధలే. మా ప్రైజీ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళమంది. మా నాన్న అప్పడం ఇప్పిలే, నాకు చాక్లెట్లు ఇలే. అరే మీ కష్టాలు చెప్పండిరా, చెప్పండిరా మీ కష్టాలు ఏంటో చెప్పండి. ఏంట్రా? మమ్మీ మమ్మీ తిట్టింది, తాతయ్య బజారుకి తీసుకెళ్ళలేదు. ఇంకా చెప్పమ్మా. ఏంద్రా? నాన్న తిడుతున్నాడు, డబ్బులు ఇట్లేదు. ఇంకా ఇంకా అందరు తిట్టేవాళ్ళే. ఎందుకు తిడుతున్నారు చెప్పండి? అన్ని చేసేయన్ని పిచ్చి పనులే కదా. సండే స్కూల్కి రాకుండా ఏం చేస్తారు మీరు కదా? పిల్లలు, మీ డాడీ తాగుతాడు కదా, మందు తాగుతాడా? తాగేవాళ్ళ డాడీ కూడా కష్టమే కదా. ఇంట్లో మమ్మీ డాడీ తిట్టుకుంటారు, కష్టాలే. అరే ఇవన్నీ కష్టాలేరా. చూడు అన్న, నీకేం కష్టాలు ఉన్నాయన్నా? నీకున్నాయా? అక్క నీకేమైనా ఉన్నాయా? ఏమున్నాయి? జాబు లేదు. అక్క నీకేమైనా ఉన్నాయా? పొద్దున పచ్చడి వండింది నువ్వే కదా. ఏముందక్క, సాయంత్రం కొద్దిగుంటే పెట్టాక ఇంటికి ఎత్తుకెళ్తాను. సూపర్ ఉంది అసలు. ఆ పచ్చడి ఎక్కడ దొరక్క ఎన్ని కష్టాలు పడ్డారు. మాస్టర్ గారు మీకేమైనా ఉన్నాయా? చిన్ని మాట వింటుందా? అది కష్టమే. అన్న ఇంకేమైనా ఉన్నాయా? నీకేమున్నాయిరా? మీ స్కూల్లో టీచర్ కొట్టిందండి, అది కూడా కష్టమేరా బాబోయ్. ఇంకా ఇంకా చూడండిరా ఎన్ని కష్టాలు ఉన్నాయో కదా. పిల్లలు, సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? ఇన్ని కష్టాలు తీసుకొచ్చి అన్ని మన నెత్తి మీద రుద్ది మొక్కలు చేసి మన జీవితం మొత్తం నాశనం చేసి పనికిమాలోడు, నల్లోడు, తిక్కలోడు, మోగముఖముడు, గబ్బోడు మొత్తం వేసి ఏం చేస్తున్నాడు తెలుసారా వాడు? చెప్పనా? పొద్దుగూకులు మనల్ని సండే స్కూల్కి రానియకుండా నాశనం చేసేస్తున్నాడు రా బాబు. అగ్గిపొల్లలేసి అమ్మో తగలబెట్టేస్తున్నాడు రా బాబోయ్. మనకేమో తెలియట్లా. అది మండి మండి పెద్దదైపోయి లోపలికి వెళ్ళిపోయి పొగొచ్చేసి వామ్మో మొత్తం తగలబడిపోతుంది. అయ్యో నల్లయి కొత్త పోతుంది బాబు. ఆగమని ఆగిద్ది అది. ఆడు ఎందుకు కాల్చేస్తుంది? ఎవడాడు? ఆడు దొంగ మొహముడాడు. కాల్చేసాడు పిల్లలు, లైఫ్ మొత్తాన్ని నాశనం చేశాడు నల్లోడు. అందుకాడు మాట ఏనొచ్చా? పాపం చేయకూడదు పిల్లలు. కానీ యేసయ్య వచ్చి, నల్లోడా నా కూతుర్ని నా కొడుకుని పట్టుకుంటారా? నోరు మూసుకొని పో అన్నాడు. మ్యాజిక్ లేదు దీనిలో, అంతా యేసయ్యే వాక్యమే, ఇంకేమి. నాకు యేసయ్య వచ్చి ఏం చేశాడు? జీవితం మీద చక్కటి మూత పెట్టేశాడు. ఎప్పుడైతే యేసయ్య వచ్చి మూత పెట్టాడో మన లైఫ్లో పిల్లలు అద్భుతాలు జరిగినాయి. పిల్లలు ఎన్ని అద్భుతాలంటే ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క వింత నానా. ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క వింత. దేవుడు అద్భుతాలు చేస్తాడు. తొందరగా పెళ్ళైద్ది, తీసుకో నా చాక్లెట్. తొందరగా పెళ్లి కావలసిన వాళ్ళు రండి, తొందరగా పెళ్లి కావలసిన వాళ్ళు చాక్లెట్కి రండి. నీకు కావాలా పెళ్ళి అన్న? ఒక కర్రదే అన్న, చేస్తాను ఇప్పుడే పెళ్ళి. పిల్లలు, దేవుడు ఆశ్చర్య అద్భుత సూచిక క్రియలు చేసే దేవుడు. కష్టాలన్నీ తీసేసుకొని దేవుడు ఏమిస్తాడు తెలుసా? చక్కటి చాక్లెట్స్ ఇస్తాడు. ఇందా, ఎవరైనా వస్తే కొడతా. ఇందా ప్రజ్ఞదా, టేక్ ఇట్. ప్రజ్ఞ వాళ్ళ ఫ్రెండ్ కూడా రా, నువ్వేదా, టేక్ ఇట్. యేసయ్య కష్టాలు తీసేసాడని చెప్పు. ఏం చెప్తావు? యేసయ్య కష్టాలు తీసేసాడు. దా నువ్వు కూడా రా. మీ మమ్మీకి చెప్పు, మమ్మీ యేసయ్య కష్టాలు
తీసేశాడు. ఇదిగోరా ఏసై కష్టాలు తీసేశాడు. అరే ఏసై బాధలు తీసేశాడు. ఇదిగో ఏసై నష్టాలన్నీ తీసేశాడు. పిల్లలు, మన ఏసయ్య చాలా గొప్ప దేవుడు. పిల్లలు, ఏసైకి అసాధ్యమైంది ఏది లేదు. సాయంత్రం కనపడండి, వెళ్తా వెళ్తా ఇచ్చెళ్తా. సరేనా పిల్లలు? ఏసైకి అసాధ్యమైంది ఏది ఉందంటారా లేదంటారా? ఆర్ యు రెడీ? మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి? కావాలా? కావాలా? ఒకసారి అందరు గాలి పిలిచండి. యేసు ఇప్పుడే ఆత్మదేవా నాలోనికి రమ్ము. ఇలా పెట్టండి చెయ్యి. నాలోనికి రమ్ము, నన్ను ఇప్పుడే తాకుము, నన్ను బలపరచుము. బొమ్మలేయటం ఎంతమందికి వచ్చు? వచ్చా? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బొమ్మేద్దామా? హోలీ స్పిరిట్ గాడ్ని అలుగుదామా? యేసు నా నోటికి చాలా బలం ఇవ్వు, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీరు ఎంతమందికి బుక్ లో బొమ్మలు వేయాలను? ఆర్ యు రెడీ? ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ బుక్స్, ఓపెన్ యువర్ ఐస్. నా వైపే చూడండి. ఈ బుక్ లో బొమ్మలు వేసేద్దాం. ఇది ఆల్రెడీ మీకు వేయటం వచ్చా? తెలీదా? ఓకే, నా దగ్గర ఒక చక్కటి వైట్ బుక్ ఉంది. కనబడుతుంది అందరికి? ఏ బుక్ ఇది? కనబడుతుంది అందరికి? ఏ బుక్ ఇది? వైట్ బుక్ కదా పిల్లలు? ఓకే, మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి? కావాలా? పిల్లలు, మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే, నాకు కావాలన్నావు కదా, చిన్న మాట, మీలో ఏముందో తెలుసా? దేవుని శక్తి ఉంది. ఏముంది నీలో? మళ్ళీ చెప్పండి, ఏముంది నీలో? ఒకసారి అందరు గాలి పిలవండి లోపలికి. మొత్తం పిలవండి. రెడీ? 1 2 3 అన్నప్పుడు ఈ బుక్ మీదకి మీ లోపల ఉన్న గాలంతా వదలాలి. ఓకేనా? రెడీ? 1 2 3 వదలు. అరే మీరు సరిగ్గా ప్రార్థన చేయట్లా. మళ్ళీ ప్రార్థన చేస్తూ, నాకు బలము, ధైర్యం, శక్తి పరిశుద్ధాత్మ దేవా నాలోకొచ్చి నాకు శక్తినిచ్చి ఈ బుక్ లో బొమ్మలై యేసు నామములో ఆమేన్. రెడీ? 1 2 3 ఊదండ్రా. వచ్చిందంటారా? వచ్చిందంటారా? అరే వచ్చిందా? వచ్చిందా? అమ్మో, తమ్ముళ్ళు కొట్టుకో, తమ్ముళ్ళు కొట్టు. ఓ సోమరు సోమరు సోమరు. వచ్చింది జనక. మొత్తానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు పిల్లలు. ఒకసారి వేసే చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్. ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ దేవుని మళ్ళీ అడిగితే బ్లాక్ అండ్ వైట్ ని కలర్ చేస్తాడా? 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 నిజంగా? అన్న బిగినర్ క్లాస్ వాళ్ళకి అందరికీ నువ్వు డబుల్ స్నాక్స్ ఇవ్వాల. వాళ్ళు మొత్తం లెసన్ అంతా చెప్పేస్తారు. ఇలా చేస్తాడా? మళ్ళీ గాలి మింగై అనుకో. 1 2 ఊదండి. బ్లాక్ అండ్ వైట్ వచ్చింది.
ఇంకొకసారి మంచిగా ప్రార్థన చేసుకొని రెడీ 1 2 3 ఓపెన్ ద మౌత్ అండ్ రిలీజ్. ఊదండి. ఆ! ఆ! గట్టి గట్టి చప్పట్లు చప్పట్లు. అమ్మో పిల్లలు, మన యేసయ్య ఎంత గ్రేటా! కష్టాలన్నీ తీసేశాడు, రంగు రంగుల జీవితం ఇచ్చేశాడు, నల్ల జీవితాన్ని ఎర్రగా చేశాడు. పిల్లలు, ఎంత మంచి యేసయ్య ఇంకెక్కడ దొరుకుతాడా కదా? అందుకు ఒకసారి మోకరించండి.